కొన్ని కొంత సమాచారం అలాగే కొంత విషయాలు చెప్పడానికి ఈరోజు యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఫోన్ ఇన్ కార్యక్రమం కంటే కూడా ప్రజలకు అవగాహన కల్పించడం కోసము ఈ కార్యక్రమం అనుకున్నామన్నమాట. ఇందులో ఇంతకుముందు ఉన్నటువంటి స్ట్రాటజీ అంటే ఇంతకుముందు ఏంటంటే ప్రియంటివ్ యాక్షన్ అంటే కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఒకటి లాక్డౌన్ పెట్టడం కావచ్చు, లేదంటే కాంటాక్ట్ ట్రేసింగ్ జరగడం కావచ్చు. ఇటువంటి చర్యలు గవర్నమెంటు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. నౌ ఈ గడిచిన 4-5 నెలల కాలంలో మనకు తెలిసింది ఏంటంటే ఈ లాక్డౌన్ అన్నది మనం పర్మనెంట్గా పెట్టేటటువంటి అవకాశం లేదు, పెట్టలేము కూడా. ఎందుకంటే జీవితాలు, లైవ్లీహుడ్స్ యాక్టివిటీస్ అన్నవి కూడా, ఎకనామిక్ యాక్టివిటీ అన్నది కూడా ఖచ్చితంగా జరగాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటజీ ప్రియంటివ్ యాక్షన్ కాకుండా ఇప్పుడు అడాప్టివ్ స్ట్రాటజీ అంటే కరోనాతో కలిసి ఉంటూ ఫర్దర్గా ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నది. సో దీంట్లో ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ మొట్టమొదటిగా గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అసిమ్టమాటిక్ పాజిటివ్ అని చెప్పేసి మనం అనుకోవాలి. అంటే మనం ప్రతి ఒక్కరం కూడా వీఆర్ క్యారీయింగ్ ద వైరస్ అసిమ్టమాటిక్ మొబైల్ క్యారియర్స్. సో దానికి అనుగుణంగా ఒకవేళ మనం పాజిటివ్ అయితే ఎటువంటి బిహేవియర్ అయితే మనం చూపిస్తామో అటువంటి బిహేవియర్ని అంటే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడము, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడము, అలాగే భౌతిక దూరాన్ని పాటించడము, ఇది అంతా కూడా ప్రతి ఒక్కరము 100% తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి విషయం. ఇది ఏ ఒక్కరు పాటించకపోయినా కూడా ఇది అందరికీ మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇందులో మనకు ఉన్నటువంటి 46 లక్షల జనాభాలో ఒక్కరు సరిగా పాటించకపోయినా కూడా నాకు రాదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకెప్పుడు ఎటువంటి జబ్బు రాలేదు, కరోనా నా దరికి కూడా రాదు అన్న భావన విడిచిపెట్టేసి ప్రతి ఒక్కరు కూడా మనకు నిజంగా పాజిటివ్ వస్తే ఏ విధంగా అయితే మనం ఆ స్టెప్స్ తీసుకుంటాము అంటే మన బిహేవియర్ని కాన్షియస్గా మనం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రతి అడుగు కూడా మన జాగ్రత్తలు పాటిస్తున్నామా లేదా అన్నది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదంతా కూడా మనమందరం ఒక జిల్లా యంత్రాంగం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల రంగాలలో ఉన్నటువంటి నిష్ణాతులు, జిల్లా పెద్దలు, ఎన్జిఓస్, గవర్నమెంట్ అధికారులు, ఇలాగా అందరూ స్టేక్ హోల్డర్ కమ్యూనిటీ ఎల్డర్స్, వెల్ఫేర్ అసోసియేషన్స్, వివిధ రకాల గ్రూపుల యొక్క అసోసియేషన్స్, మనం అందరం కూడా మన రెస్పెక్టివ్ పరిధిలో మన పరిధిలో వేరియస్ స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఆ స్టెప్స్ ఏంటివి అన్నది ఇవన్నీ కూడా ఈ భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్ పెట్టుకోవడం, శానిటైజేషన్ జాగ్రత్తగా పాటించడం, ఇవన్నీ వీటితో పాటు కూడా కొంత టైం వరకు ఓపెన్ చేసి ఉంచడం జరుగుతుంది. తర్వాత వాటిని క్లోజ్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన బిహేవియర్ చేంజ్ మోడల్ ఫర్ లివింగ్ విత్ COVID-19. ఆ బిహేవియర్ చేంజ్ మోడల్లో మొట్టమొదటి అజంప్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అసిమ్టమాటిక్ క్యారియర్, ఈ కోవిడ్ని, ఈ వైరస్ని వారి బాడీలో పెట్టుకొని తిరుగుతున్నారు. సో దానికి అనుగుణంగా ఒకవేళ పాజిటివ్ అయితే మనం అందరం ఏ విధంగా అయితే మన బిహేవియర్ని కంట్రోల్ చేసుకొని మైండ్ఫుల్గా బిహేవ్ చేస్తామో ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది మనల్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దెన్ మన యొక్క లైవ్లీహుడ్ ఏదైతే ఉందో అదంతా కూడా సాఫీగా జరగాలి అంటే ఈ ప్రొటెక్షన్స్, ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే అందరికంటే ఎక్కువగా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందో ప్రజలందరినీ కూడా మనం ఒక 3 కేటగిరీలుగా అనుకోవచ్చు. ఒకటి 65 సంవత్సరాలటువంటి పైన ఉన్నటువంటి వాళ్ళు, 60 లేదంటే 65, 60 సంవత్సరాలు అనుకోండి, 60 సంవత్సరాల పైబడినటువంటి వారు. రెండోది కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వారు అంటే దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వారు. మిగతా 3వ కేటగిరీ అందరూ.
సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెక్ చేయాల్సింది ఎవరిని, శాంపుల్ కలెక్షన్ తీసుకొని టెస్ట్ చేయాల్సింది ఎవరిని అంటే 60 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వారు, తర్వాత కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వారు, తర్వాత మిగతా అందరూ. సో ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ వైరస్ వచ్చినా కూడా దాని నుండి మనం ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్గా బయటపడడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఈ 60 సంవత్సరాల పైబడినటువంటి వారిలో ఇమ్యూనిటీ అన్నది కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారిని మనం ముందు టెస్ట్ చేసుకొని వారిని ముందు ఐడెంటిఫై చేసుకుంటే వారికి బెటర్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయవచ్చు. తద్వారా ఈ వైరస్ నుండి వారిని కాపాడడానికి వీలవుతుంది. సో ఇప్పుడు శాంపుల్ కోసం ఎవరైతే ముందుకు వస్తున్నారో ఈ ప్రయారిటీ విధంగా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. సో ఒక 20 సంవత్సరాల వారు లేదంటే 30 సంవత్సరాల వారు ముందుకు వచ్చేసి మనకి టెస్ట్ చేసుకోవడం కాకుండా ముందు 60 సంవత్సరాల పైబడినటువంటి వారిని, తర్వాత కోమార్బిడిటీస్ ఉన్నట్టు అంటే దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వారు ప్రయారిటీలో టెస్ట్ అన్నది చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు ఈ టెస్టింగ్ అన్నది కూడా 4 రకాలుగా ఉంటుంది. అది మీ అందరి అవగాహన కోసము చెప్తూ ఉన్నాను. ఒకటి మైక్రోబయాలజీ ల్యాబ్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. RT-PCR మెషిన్ అంటారు దాన్ని. మైక్రోబయాలజీ ల్యాబ్ ద్వారా RT-PCR మెషిన్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. రెండోది ట్రూనాట్ మెషిన్స్ అంటారు. అంటే ఇది ఒకప్పుడు టీబీ టెస్ట్ చేయడానికి వాడేటటువంటి మెషిన్స్ అన్నమాట. ఇప్పుడు వాటిని ఆ టీబీ టెస్ట్ చేసేటటువంటి మెషిన్స్ని రీకన్ఫిగరేషన్ చేయడం ద్వారా కరోనా వైరస్ని కూడా డిటెక్ట్ చేసే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. సో టీబీ కంట్రోల్ వాడేటటువంటి ట్రూనాట్ మెషిన్స్ని ఇప్పుడు కరోనా వైరస్ని డిటెక్ట్ చేయడానికి వాడుతూ ఉన్నాము. మూడోది ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్. అంటే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ ద్వారా కూడా ఇప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మన జిల్లాకి దాదాపుగా ఒక 10,000 పైన తెప్పించాము. ఇంతకుముందు ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ కూడా తెప్పించి కొన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ 4 విధాలుగా అంటే మైక్రోబయాలజీ ల్యాబ్లో VRDL టెస్ట్ అంటే RT-PCR టెస్ట్ ద్వారా, ట్రూనాట్ టెస్ట్ ద్వారా, ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ ద్వారా, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం 3 రకాలైనటువంటి టెస్టులు చేస్తూ ఉన్నాము. ఒకటి RT-PCR, రెండోది ట్రూనాట్, మూడోది ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్. ఈ టెస్టింగ్ అనేది ఎక్కడ చేస్తున్నాము అంటే అనంతపురంలో 2 ప్లేసెస్లో చేస్తున్నాము. ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి VRDL ల్యాబ్లో RT-PCR టెస్టింగ్ జరుగుతుంది. అక్కడ మనకు 3 మెషిన్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో అరౌండ్ ఒక 300 వరకు చేయొచ్చు. అంటే మ్యాక్సిమం కెపాసిటీ ఒక 900 వరకు చేయడానికి అవకాశం ఉంది. రెండోది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలోనే ట్రూనాట్ ద్వారా టెస్ట్ చేస్తున్నాము. అక్కడ దాంట్లో వేరే విధమైనటువంటి అంటే ట్రూనాట్ మెషిన్స్ ద్వారా ఇంకొక 100 వరకు టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే హిందూపురంలో ట్రూనాట్ ద్వారా చేస్తున్నాము. కదిరిలో ట్రూనాట్ ద్వారా టెస్ట్ చేస్తున్నాము. అలాగే బత్తలపల్లిలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హాస్పిటల్ బత్తలపల్లిలో ట్రూనాట్ ద్వారా టెస్ట్ చేస్తున్నాము. సో ఈ మొత్తం 5 ప్లేసెస్ అనంతపురంలో 2, కదిరి, హిందూపూర్, బత్తలపల్లి ఈ 5 ప్లేసెస్లో ఇప్పుడు టెస్టింగ్ అనేది జరుగుతుంది. యావరేజ్గా ప్రతిరోజు ఒక 1500 వరకు టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఈ కెపాసిటీ మనకు మొదట్లో కరోనా వచ్చినటువంటి మొదట్లో రోజుకు 70 వరకు చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నది. అప్పుడు అంతకుముందు అది కూడా లేదు. కరోనా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ని ఐడెంటిఫై చేసి దానికి పర్మిషన్స్ తెచ్చుకొని చేయడం జరిగింది. అంటే 70 కెపాసిటీ ఉన్నటువంటి స్థానం నుండి ఈరోజు 1500 యావరేజ్గా చేస్తూ ఉన్నాము. దీన్ని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి ఫర్దర్గా స్టెప్స్ కూడా తీసుకుంటూ ఉన్నాము. రెండోది ట్రీట్మెంట్ ఒకవేళ పాజిటివ్ వచ్చిన తర్వాత ఎలా నెక్స్ట్ స్టేజెస్ ఏముంటాయి. సో దీనికి సంబంధించి చాలా మందిలో చాలా అవగాహన కొంత అవసరం ఉంది. నాకు చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. మా పక్కింట్లో పాజిటివ్ వచ్చిందండి, బట్ ఇప్పటి వరకు అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళలేదు, లేదంటే మా ఎదురింట్లో ఉన్న వాళ్ళకి పాజిటివ్ వచ్చింది, ఇప్పటి వరకు తీసుకొని వెళ్ళలేదు అని చెప్పేసి. దీనికి సంబంధించి పాజిటివ్ వచ్చిన వెంటనే ట్రయేజింగ్ సెంటర్ అని చెప్పేసి మన SKU అంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఒక కోవిడ్ కేర్ సెంటర్ని మనం నోడల్ కోవిడ్ కేర్ సెంటర్గా పెట్టడం జరిగింది. సో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మొట్టమొదటిగా అక్కడ ఒక డాక్టర్స్ టీమ్ ఉన్నారనమాట. డాక్టర్స్ టీమ్ ఏం చేస్తారంటే వారందరినీ కూడా వెరిఫై చేస్తారు ఫస్ట్. అంటే వాళ్ళ యొక్క టెస్ట్ రిపోర్ట్ను చూసి వారి యొక్క
భౌతికంగా ఎలా ఉన్నారు, మానసికంగా ఎలా ఉన్నారు, ఇవన్నీ అంచనా వేసేసి ఎవరికి హోమ్ ఐసోలేషన్కి పంపించాలి, ఎవరిని కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టాలి, ఎవరిని హాస్పిటల్కి పంపించాలి. ప్రతి 100 కేసులలో దాదాపుగా 85% హోమ్ ఐసోలేషన్లో ఉండొచ్చు. అంటే సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉన్నా, లేదంటే 60 సంవత్సరాలు తక్కువ ఉన్నా, కోమార్బిడిటీస్ ఏమీ లేకుండా ఉన్నటువంటి వారు హోమ్ ఐసోలేషన్లోనే ఉండవచ్చు. అటువంటి వారు దాదాపుగా కంట్రీలోనే దాదాపుగా 87% కేసులు మనకు అసిమ్టమాటిక్గా ఉంటున్నాయి. అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చినటువంటి వారే ఉంటున్నారు. రెండో కేటగిరీ కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ ఆర్ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నటువంటి వారు. అటువంటి వారిని కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. కోవిడ్ కేర్ సెంటర్స్ మనం ఒక 10 ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపుగా 2945 బెడ్లు ఉన్నాయి. అంటే 3000 వరకు బెడ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం కేవలం 5 మాత్రమే ఆపరేషనలైజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా 5 రెడీగా ఉన్నాయి. సో కోవిడ్ కేర్ సెంటర్ అది మైల్డ్ ఆర్ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నటువంటి వారు. ఇంకొక లాస్ట్ 3% నుండి 4% ఎక్కువగా సిమ్టమ్స్ ఉండి సివియర్గా ఉన్నటువంటి కేసెస్ని హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని హాస్పిటల్కి రెఫర్ చేయండి అని చెప్పేసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది హాస్పిటల్కి వెళ్ళేటటువంటి అంత సివియర్ కండిషన్స్ ఉంటే డాక్టర్స్ డెఫినెట్గా వెరిఫై చేసి పంపిస్తారు. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే హాస్పిటల్కి పంపించండి, లేదంటే మమ్మల్ని ఫలానా హాస్పిటల్కి మాత్రమే పంపించండి అని చెప్పేసి అధికారుల మీద కానీ లేదంటే హాస్పిటల్ సిబ్బంది మీద కానీ ప్రెజర్ పెట్టవద్దని చెప్పేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో తర్వాత 10 రోజుల తర్వాత ఆటోమేటిక్గా అందులో ఆ బాడీలో ఉన్నటువంటి వైరస్ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్ఫెక్ట్ చేసేటటువంటి కెపాసిటీ అన్నది ఉండదు. కాబట్టి డైరెక్ట్గా ఎటువంటి టెస్ట్ లేకుండా వారి యొక్క నార్మల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేసుకోవచ్చు. సో అంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు, కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నవారు 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయబడతారు. హాస్పిటల్లో ఉన్నటువంటి వారు వారి యొక్క సిమ్టమ్స్ని బేస్ చేసుకొని టెస్ట్ చేసి డిశ్చార్జ్ చేయబడతారు. హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు 10 రోజులు ఖచ్చితంగా సపరేట్గా ఉండాలి. 10 రోజుల తర్వాత ఇంకొక 14 రోజులు అడిషనల్గా కూడా కొద్దిగా హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్ అనేది మెయింటైన్ చేస్తే మంచిది. అలాగే మనకు ఉన్నటువంటి కెపాసిటీని కూడా చాలా వరకు ఇంతకుముందు ఉన్నటువంటి కెపాసిటీకి, అంటే మార్చిలో ఎప్పుడైతే మార్చి 12వ తారీఖు మొట్టమొదటి కేసు నెల్లూరులో వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 5 నెలల కాలంలో కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవడం కానీ, డాక్టర్స్ కానీ, లేదంటే అదర్ పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, లేదంటే ల్యాబ్స్ యొక్క కెపాసిటీలో ల్యాబ్స్లో కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడం, ఇలాగా చాలా కెపాసిటీని పెంచడం జరిగింది. అలాగే వెహికల్స్కి వచ్చేసరికి 104 అండ్ 10 వెహికల్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. విజయవాడ నుండి దాదాపుగా 1089 వెహికల్స్ అది ఒక రోడ్డు మీద అలా నడుస్తూ ఉంటే మీ అందరూ చూసే ఉంటారు. అందులో మన రాష్ట్రానికి 99 వెహికల్స్ రావడం జరిగింది. అవన్నీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని, అలాగే కదిరి ఏరియా హాస్పిటల్ కావచ్చు, హిందూపురంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కావచ్చు, అలాగే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఖర్చుకు ఎటువంటి వెనుకడుగు వేయకుండా ఈ కరోనా టైంలో ఎటువంటి అంటే కూలీలు కానీ లేదంటే అక్కడ పనిచేసేటటువంటి సెమీ స్కిల్డ్ ఆర్ స్కిల్డ్ లేబరర్ లేనటువంటి టైంలో కూడా వాటిని సమకూర్చి సాధ్యమైనంత తొందరలో వీటన్నిటినీ కూడా రెడీ చేయడం జరిగింది. ఈరోజు మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కావచ్చు, హిందూపూర్ హాస్పిటల్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆక్సిజన్ సప్లై లైన్స్ ఏర్పాటు చేసి వాటిని ఉపయోగంలోకి తీసుకొని రావడం జరిగింది. అలాగే మనకి వివిధ రకాలైనటువంటి హాస్పిటల్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి వాటిలలో కూడా ప్రభుత్వ ఖర్చుతోనే వీటిని కరోనాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ని యాడ్ చేయడం జరిగింది. అలాగే ల్యాబ్ కెపాసిటీని కూడా పెంచడం జరిగింది. అలాగే శాంపుల్ కలెక్షన్ అండ్ టెస్టింగ్ కోసం కూడా ఇంతకుముందు ఎక్కడో ఒక చోట, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే హిందూపూర్లో ఒక 2 చోట్ల మాత్రమే శాంపుల్ కలెక్షన్ అనేది జరిగేది. ఇప్పుడు ప్రతి పిహెచ్సిలో, ప్రతి ఒక్క ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో, అలాగే ఒక 12 మొబైల్ వ్యాన్స్ని కూడా, ఒక 9 ఐమాస్క్ బస్సులని, అలాగే 3 వీరా బస్సులని పెట్టడం జరిగింది. సో ఈ విధంగా కెపాసిటీని పెంచుకుంటూ రావడం జరుగుతూ ఉంది.
సో ఎవరు కూడా దీని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దాదాపుగా ఇప్పటికీ 1,00,000 టెస్టుల వరకు చేయడం జరిగింది. ఒక జిల్లాలోనే మనం 1,00,000 వరకు టెస్టులు చేయగలిగాము. దాదాపుగా మనకున్నటువంటి జనాభాలో దాదాపు 20,000 మంది, అంటే 1 మిలియన్ పాపులేషన్కి 20,000 మందికి టెస్టులు అన్నది చేయడం జరిగింది. ఇది చాలా దేశాల కంటే కూడా ఎక్కువ టెస్టులు, అంటే పర్ మిలియన్ టెస్టులు ఇది చేయడం జరిగిందన్నమాట. సో ఇంకా కూడా ప్రతి కుటుంబాన్ని కూడా రాబో 90 రోజుల కాలంలో టెస్ట్ చేయడానికి, అంటే డాక్టర్స్ వెరిఫై చేసి సర్వైలెన్స్ చేసిన తర్వాత ఎవరికైతే టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి డాక్టర్ డిసైడ్ చేస్తారో అటువంటి వారందరికీ కూడా టెస్ట్ చేయడానికి కావాల్సిన విధంగా సన్నాహాలు చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా తొందరపడి భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో కొందరు హోమ్ ఐసోలేషన్లో ఉంటారు. ఆ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వారి యొక్క బాగోగులు చూడడానికి మనకి సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో ఒక 10 మంది టీం ఉండి ప్రతిరోజు వారు ఆ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వారికి ఫోన్ ద్వారా వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను, మానసిక స్థితిగతులను, అలాగే వారి యొక్క సిమ్టమ్స్ అంటే లక్షణాల స్థితిగతులను ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఒకవేళ వారికి ఏదన్నా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరం ఉంది అంటే ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చి అయినా కావాల్సినటువంటి మందులు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది భయపడొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో మనకు కావాల్సింది ఏంటంటే కరోనా వచ్చింది కాబట్టి మనం పక్క వాళ్ళని రానివ్వకూడదు, లేదంటే అసలు చాలా దూరంగా వివక్షతో చూడడము ఇటువంటివి చేయకూడదు. ఇది రేపొద్దున ఎవరైతే వివక్షతతో చూస్తున్నారో వారికి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరు కూడా దీనికి అతీతులు కారు. ఈరోజు మనం సరిగా పక్కవారిని చూడకపోతే రేపొద్దున మనకు కూడా అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. సో మనం చూడాల్సింది వివక్షతతో కాదు, వివేచనతో, కంపాషన్తో, సానుభూతితో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే హోమ్ ఐసోలేషన్ అన్నది ఖచ్చితంగా ఎక్కువగా ఇప్పటి నుండి అదే ఉండే అవకాశం ఉంది. సో మా ఇంట్లో పక్కన ఉన్నారు, పక్కింట్లో ఉన్నారు, ఎదురింట్లో ఉన్నారు అని చెప్పేసి భయపడాల్సినటువంటి అవసరమే లేదు. అలాగే ఇంకా కొంత, అంటే ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వారిని ట్రీట్ చేయడంలో కానీ, ఒకవేళ ఎక్కడన్నా అదృష్టం బాగాలేక ఎవరైనా చనిపోయి ఉంటే చాలా, అంటే ఎక్కువ డబ్బులు వసూలు చేయడము, లేదంటే ఇంకా వేరే విధంగా చూడడము, ఇటువంటివి కూడా నా దృష్టికి వచ్చాయి. ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం లేదు. మనమందరం కూడా కరోనా ఒకవైపు, మనమంతా ఒకవైపు ఉండి దీన్ని ఫైట్ చేసి దాని నుండి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మీ అందరి యొక్క సహకారాన్ని, మీ అందరి యొక్క యాక్టివ్ కోఆపరేషన్ని ఆశిస్తూ ఉన్నాను. మీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ నేను మీ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.